ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఈ గుడికి వెళ్ళాలంటే బాలనగర్ నుంచి జీడిమెట్ల వెళ్ళే డైరెక్షన్లోనైతే జీడిమెట్ల బస్ స్టాప్లో దిగాలి. పక్కనే లెఫ్ట్ సైడ్ రోడ్లోకి వెళ్ళాలి. అట్లా ముందుకొచ్చి రైట్ తీసుకోవాలి. ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో గుడి కమాన్ కనిపిస్తుంది. ఇదే శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఈ గుడి కమానికి రెండు పక్కల కూడా ఎడమ పక్కన శ్రీ వినాయక స్వామి గుడి ఉంటుంది. అట్లనే కుడి పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఈ కమాన్ నుంచి ఈ మెట్ల ద్వారానే మనం గుడిలోకి ఎంటర్ అవ్వాలి. ఇది కళ్యాణ మండపము. ఈడ సామూహికంగా వ్రతాలు పూజలు చేస్తుంటారు. ఇక్కడ ఎడమ పక్కకైతే పుట్టకి వెళ్ళే దారి అది. ఆ తర్వాత చూపిస్తాను. ముందైతే మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ప్రధానమైన ద్వారం ఇది. అయితే ఇక్కడ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ఈ కొండరాళ్ళ కింద వెలిసిండు కాబట్టి వెళ్ళడానికి దారి చూడండి. ఒక్క మనిషి మాత్రమే పట్టేంత దారి, ఒక్క మనిషి వెళ్ళాలి. అట్లా మనం లోపలికి వెళ్ళగానే మనకి డైరెక్ట్గా స్వామివారి దర్శనం ఇస్తారు. ఇక్కడ మనము ఎంతసేపు అయినా సరే నిమ్మలంగా కూర్చొని మనం మొక్కుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళలోకి వెళ్తే మనకు దర్శనం సరిగ్గా జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఈడైతే మాత్రం అట్లాంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పెద్ద పెద్ద కొండరాళ్ళ కిందనే వెలిసిండి ఈ స్వామి. ఇక్కడ ఈ స్వామి వారి పాదాలు కూడా ఉన్నాయి. 3 పాదాలు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఒకసారి అయితే మీరు కూడా దర్శనం చేసేసుకోండి. అయితే నేను కూడా ఇక్కడ స్వామివారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ ఇక్కడ విగ్రహము చిన్నగానే ఉంది, కానీ ప్రశాంతంగా ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా ఒకసారి తప్పక విజిట్ చేయండి. ఇక్కడ ఈ స్వామి 150 ఏళ్ళ క్రిందట స్వయంభుగా వెలిసిన స్వామి అంటండి. అయితే ఇందాక చూపించిన నుండి ఎంటర్ అయ్యి ఇటు పక్కన కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి ఎగ్జిట్ అవ్వాలంట. మేము వెళ్ళిన రోజు ఎందుకు అది క్లోజ్ చేసేసింది కాబట్టి మళ్ళీ మేము రిటర్న్ అదే దారిలో నుండి బయటకు వచ్చాము. అయితే ఇక్కడ చూడండి, ఇది స్వామివారి బెత్తము. దీంతో భుజం మీద తడతారు. ఇట్లా తట్టడం వల్ల ఏమైనా భయాలున్నా పీడకలలు వస్తున్నా అవి తొలగిపోతాయి అంట. చూడండి, మళ్ళీ రిటర్న్ అదే దారిలో నుండి వెళ్తున్నాము. ఇట్లా బయటికి వచ్చినాక కూడా మనకి బయట ఓపెన్ ప్లేస్ చూస్తే మాత్రం అసలు అది అక్కడ వాతావరణము చూడండి, ఎక్స్టీరియర్ ఎంత బాగుందో. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అసలు ఎటువంటి పొల్యూషన్ లేకుండా, ఎటువంటి వెహికల్స్ డిస్టర్బెన్స్ లేకుండా నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే చాలా కొండపైన, ఇంకా అది డెడ్ ఎండ్ కొండపైన ఉంది కాబట్టి మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. మీరు ఇక్కడ చూడండి, సత్యనారాయణ స్వామి పీటలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే సామూహిక వ్రతాలు చేసుకుంటారు కదా, అప్పుడు అవి వాటిని వాడుకొని చేస్తారంట. వీడు మా చెల్లె కొడుకు. వీడు కూడా బాగా ఎంజాయ్ చేస్తుండు. అవును, నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్కి కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ మనకు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల నుంచి లోపలికి వెళ్తేనండి నిజంగా పుట్ట ఉంది. ఎంత పెద్ద పుట్ట అంటే ఫస్ట్ నేను చూడగానే అయితే నాకు భయం అయింది. ఒకసారి మీరు కూడా చూడండి. చూసిండ్రు కదా, ఇట్లా ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇటు రెండు పక్కల కూడా ఇంక ఈ విషయం అందరూ తెలిసే ఉంటుంది కదా, ఒక రాయి మీద ఒకటి రాళ్ళు పేర్చుకొని ఏదన్నా అనుకుంటే ఆ కోరిక తీరుతుందని. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అట్లనే రైట్ తీసుకొని కొండ మీదకి ఎక్కితే భ్రమరాంబిక అమ్మవారు, అట్లనే శ్రీ శ్రీ మల్లికార్జున స్వామివారు, అట్లనే శ్రీ సాక్షి గణపతి గుళ్ళు, ఈ 3 గుళ్ళు కూడా మనకు దర్శనమిస్తాయి. అయితే ఇక్కడ చూడండి, ఒక చెట్టుకి పెయింట్ వేసేసి నాగుంపాం పడగలు ఎట్లా దింపిర్రో. ఇగో ఇట్లా కొండరాళ్ళ మీద బొమ్మలేసి ఉన్నాయి. ఇటు చూడండి, ఏనుగు కొండను మోస్తున్నట్టు వేసిండ్రు. చాలా రియలిస్టిక్గా ఉంది కదా. ఇక్కడ చూడండి, చిన్న లేగదూడ ఎంత బాగుంది కదా. ఇది గోశాల. ఈ మధ్య గుళ్ళల్లో గోశాలలు పెడుతురు కదా, అట్లనే ఈడ కూడా పెట్టిరు. చాలా మంచి విషయం ఇది. ఇది శివలింగము. మనకి మెట్లు ఎక్కేటప్పుడే మనకి ఎడమ పక్కన శివలింగం దర్శనం అయితే జరుగుతుంది. ఇగో ఇవే స్వామివారి పాదముద్రలు. స్టార్టింగ్లోనే మెట్లు ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ గుడి చాలా బాగా నచ్చింది. దర్శనం అయిన తర్వాత మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. ముందు ఈ గుడి చాలా ఫేమస్ అవుతుందేమో అనిపిస్తుంది. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కడతారని కూడా అనిపిస్తుంది మేబీ. ఇక్కడ దావతులు కూడా చేస్తుంటారు. వాటికి సంబంధించిన టెంట్ హౌస్లు, మిగతా సామాన్లు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి.